మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో మేము పెద్దగా మాకు ఇంట్రెస్ట్ లేదండి. అది చిన్న ఎన్నిక. అన్ఫార్చునేట్లీ ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడంతో వచ్చిన ఎన్నిక. మేమైతే ఏం స్టాండ్ తీసుకోదలుచుకోలేదు, మాకు సంబంధం లేదు. మాకు ముందు నుండి హైదరాబాద్లో మంచి క్యాడర్ ఉంది. జూబ్లీహిల్స్లో ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు. తెలంగాణ జాగృతి అఫీషియల్గా ఏ స్టాండ్ తీసుకోదు, మాకు సంబంధం లేని ఎన్నిక అది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న. ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన 33 జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న. పొలిటికల్ పార్టీ పెట్టుడు ఎంతసేపు, పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఇష్యూస్ ఇంపార్టెంట్. పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయి వచ్చాను. మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తాను నేను, చాలా ఇంపార్టెంట్. మొత్తం చేతికొచ్చినటువంటి మక్క పంటకు దగ్గరకు వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ విషం పిచికారీ చేసి మొత్తం చంపేసారు మక్క పంటను. 3 ఎకరాలల్లా గిరిజన రైతులు వేసుకుంటే అదే విషం డబ్బా గుంజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసిండు. అంటే ఇంత దారుణం ఉండకూడదు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచిప్ప ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు. ఆ రైతు సాగు చేసుకుంటుండే, ఆడ ప్రాజెక్టు కడతలేరు, పట్టాలు ఇవ్వలేదు. సాగు చేసుకుంటుండే అంత కోపం ఎందుకు అధికారులకు, అంత కర్కశత్వం ఎందుకు? పాపం ఆయన 3 ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. చేతికొచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు. నేను కలెక్టర్ గారికి, నిజామాబాద్ కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ని సంయమనం పాటించమని చెప్పండి. ఎందుకంటే మీ ప్రభుత్వం స్టాండ్ ఏందన్నది మీకు క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ మంచిప్ప ప్రాజెక్టు కట్టదలుచుకోకపోతే అక్కడ ఉండేటటువంటి రైతులకు పట్టా ఇవ్వండి, వ్యవసాయం చేసుకునే అవకాశం ఇవ్వండి. అంతేగాని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళను బలవంతంగా ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి అట్లా పంట నాశనం చేయడం అన్నది కానీ మాత్రం మానవత్వం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి, మీ ప్రభుత్వానికి తగదని కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. క్వశ్చన్ వినపడలే బ్రదర్. కేసీఆర్ గారు అచ్చా కేసీఆర్ గారే నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టా వచ్చాచ్చు. అట్లాంటిది ఏం లేదు బ్రదర్. ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు ఒకటి మంచి అలవాటు ఉంది, ఏదున్నా ముఖం మీదనే చెప్తాం, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం. ఒకవేళ అట్లా వేసేది ఉంటే కూడా అట్లా చెప్తారు, నువ్వే బయటకు పోయి పార్టీ పెట్టుకోని. అట్లా కావాలంటే ఒక సర్వే వేసుకుంటే తెలిసిపోద్ది కదా ఎవరికి ప్రజాదరణ ఉందో, దానికి ఇంత వేసుడు ఎందుకు. ఇది ఈ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా అన్ఫార్చునేట్ జరిగినాయి. పోరాటాల పార్టీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు, వచ్చింది. కాబట్టి ఏం చేయాలి ఏంది అనేటటువంటిది ఫ్యూచర్లో ప్రజలే నిర్ణయిస్తారు. కాకపోతే నన్ను పార్టీలకి వెళ్ళి బహిష్కరించింది కేసీఆర్ గారే, సస్పెండ్ చేసింది. ఆ రోజు లెటర్లో అయితే అది వారి ఆదేశాల మీదగానే ఉన్నది, సంతకం వేరే వాళ్ళది ఉన్నది, కానీ నిర్ణయం సార్దనే చెప్తా ఉన్నారు. సార్కున్న మంచి అలవాటు ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటి పెద్ద స్కీమ్ మీరు చెప్పినట్టు నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టించి నన్ను సీఎం చేసి ఇట్లాంటివి ఉంటే అది కూడా పత్రికాముఖంగా చెప్తారు. కాబట్టి అంత సీన్ లేదు, స్ట్రేట్ ఫైట్ ఇది, స్ట్రేట్ ఫైట్. जागृति में बीआरएस का कैडर आया, क्या बोल रहे? अब थोड़े तो लोग दिख रहे ना जी इधर. థ్యాంక్ యూ అన్న. ఏం సంగతి చెప్పండి. ఆగండి అన్న చెప్పండి. మీకు తెలియని కొత్త పేరు ఏమి ఉంటాయన్న, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 100% ఎమ్మెల్యేల కారణమని చెప్పిన నేను. అంటే ఇన్ని రోజులు చెప్పలే, ఇప్పుడు చెప్పిన. ఒకరు ఇద్దరని పేర్లు తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఎక్కడేం జరిగిందన్నది. అంటే ఊకే సమస్యను చెప్పుకుంటే ఏదో
మనము బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకు, ఆ వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలే నేను. అది జరిగిపోయింది 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను నా అంతటి నేను ఎప్పుడు చెప్పలే, అంటిల్ ఈ పరిస్థితి వచ్చేంతవరకు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నట్టున్నా. సో నేనేమంటున్నా అంటే, ఒక పార్టీలో జరగకూడని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రివ్యూ లేకపోవడం, ఆత్మపరిశీలన చేసుకపోవడంతోనే ఇబ్బంది అయింది. నేను బలంగా నమ్ముతున్నా, నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు ఆత్మపరిశీలన చేసుకొని ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయేది కాదు. ఎవరి పనితీరు ఏంటిది, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే అవినీతి ఏంటిది, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విషయాలు పరిశీలన చేసుకొని ఉంటే మొన్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా ఉండేది. అది జరగలేదనేదే నా బాధ. రిపీటెడ్గా చెప్పిన నేను, అది జరగాలే. తర్వాత ఇందాక మా మురళన్న ఆవేశంగా మాట్లాడింది, ఓడిపోయిన తర్వాత రివ్యూ పెడితే చాలామంది అదే చెప్పిండ్రు, మీరు మాటి మాటికి పెట్టాలి రివ్యూలు, ఇప్పుడు పెట్టడం కాదు అని చెప్పి. అన్న ఏం సార్? తిరుగుబాటు చేసే అవకాశం ఏడిచ్చిరన్న వాళ్ళే బయట పడేసిరు కదా. తిరుగుబాటు లేదు, నేను నా బాట ఎత్తుక్కుంటున్నా, అందుకే జనం బాట పట్టిన. తిరుగుబాటు అనేది ఏం లేదు. నాకన్న వాళ్ళకే దిక్కు లేదు కాంగ్రెస్కి, నాకేం సపోర్ట్ చేస్తారన్న. జనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే కొట్టేటట్టున్నారు. ఆ యూరియాల లైన్లు, పోయినటువంటి పంటలు, పెట్టనటువంటి కాంటాలు, అది చాలా దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గ్రౌండ్లో చాలా ప్రజాదరణ కోల్పోయింది. అనుకోకుండా అధికారంలోకి వచ్చిండ్రు, దాన్ని నిలుపుకోలేకపోయారు. ఆ మునిగిపోయే పడవతో కాంగ్రెస్తో నాకేం పని ఉంటుందన్న, వాళ్ళతో మాకు అవసరమే లేదు. నా వెనక ఇంతమంది ఉన్నారు, నాకు వాళ్ళతో పనే లేదు. థ్యాంక్ యూ. బోలి అన్న, మైక్ ఎవరో నీ పేరు అటు ఏం అర్థమవుతలేదు. ఆగే కుछ पूछ रहे, 1 मिनट. अन्ना आप खुद बोल रहे कि वो अच्छे डायनामिक सीएम थे, मैं खुद बोल रही हूँ कि वो बहुत अच्छे सीएम थे, बहुत अच्छा काम करे, लेकिन बाज़ वक्त ऐसा हो जाता ना अन्ना, थोड़े लोगों का बहुत ज़्यादा असर पड़ने लग जाता है, संगत का असर जो बोलते हैं ना, तो ऐसा हो गया थोड़ा. मेरा बात यही है ना, जो भी हुआ उसके बारे में ज़्यादा सोचना नहीं है. केसीआर साहब को मुझे कुछ बोलना नहीं है, बीआरएस पार्टी को क्रिटिसाइज़ नहीं करना है, लेकिन जब इश्यू आएगा तो ज़रूर बोलेंगे. जैसा कल मैंने बोला था कि जो लोग जान गंवाए तेलंगाना के लिए, उन सारे परिवारों को हम हेल्प नहीं कर पाए, तो ऐसे इश्यू बेस्ड बराबर बोलूँगी, बेवजह नहीं बोलूँगी. थैंक यू. लोकल बॉडीज़ में videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.